అదేంటంటే రెవరెండ్ దానం ఇజ్రాయెల్ గారు ఉన్నారు. ఆయన ప్రభునందు నిద్రించారు. వారు రామాయపట్నం బ్యాప్టిస్ట్ థియాలజికల్ కాలేజ్లో ఆయన ప్రెసిడెంట్గా చాలా సంవత్సరాలు, ప్రొఫెసర్గా చాలా సంవత్సరాలు చేరారు. నేను అప్పుడే వచ్చాను సేవకై. పెద్ద పాస్టర్ గారు నిద్రించారు. అది దరిదాపు 95-96 సంవత్సరంలో. అప్పుడు మనకు ఈ వాగ్దానాలు ఇవ్వడం అనేది మన బ్యాప్టిస్టుల్లో లేదు. అప్పుడు ఆయన మా నాన్నతో కూడా చదువుకున్నారు అనమాట. ఇద్దరు స్నేహితులు, దానం ఇజ్రాయెల్ గారు, నాన్నగారు. అప్పుడు అంకుల్ దగ్గరికి వెళ్ళి, నేను ఆయన మామయ్య అని పిలుస్తాం చిన్నప్పటి నుంచి కూడా. మా అక్క అంటే బలి ఇష్టం ఆయనకి. మాయా, నేను ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని ఇష్టపడుతున్నాను. మీరు పెద్దలు కదా, బ్యాప్టిస్టు సంస్థలో మీరు ఒక కాలేజీకి ప్రిన్సిపల్గా, ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు కదా, నేను సంఘానికి వాగ్దానం ఇవ్వాలని ఆశపడుతున్నాను. నేను ప్రార్థన చేశాను, దేవుడు నేను చూపించాడు, నీ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోమన్నాడు అని ఆయన అడిగాను. ఇందులో తప్ప అని అడిగాను. తప్పేం లేదు నాన్న అన్నాడు. మరి సంఘంలో ఇది మనం ఇవ్వచ్చు అంటే ఎందుకు ఇవ్వకూడదు అన్నాడు. సరే ఎలా ఇవ్వాలో చెప్పు అంటే, నువ్వు ఇచ్చేది దేవుని యొక్క వాక్యం, నువ్వేమి నీ సొంత మాటలు ఇవ్వట్లా, బయట వాళ్ళ మాటలు ఇవ్వట్లా, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు రాసి వాళ్ళకి ఇస్తున్నావు కాబట్టి అదేం తప్పులేదు, గో హెడ్ అన్నాడు. అర్థమైందండి? పిచ్చి మాటలు మాట్లాడు చాలామంది బుద్ధిహీనులు ఉన్నారు. చదవరు, అర్థం చేసుకోరు, విమర్శించడానికి నోరు ఒకటి వేసుకుని ఈ బ్యాప్టిస్టులు పాపిస్టులని, విశ్వాసులు పిచాచులని, పెంతుకొస్తులు గొంతుకొస్తులని ఇలాగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేస్తారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరు ఎక్కడున్నవారు సరే వారందరూ దేవుని బిడ్డలే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సత్యం అందరూ తెలుసుకోవాలి. కాకపోతే వాళ్ళు అక్కడ యేసుప్రభు నమ్మారు, మనం ఇక్కడ యేసుప్రభు నమ్మాము, ఇంకొక చోట యేసుప్రభు నమ్మారు. ఒకే పాస్టర్ అన్ని ప్రపంచం అంతా తిరగగలడా అండి? మోషే ఇప్పుడు దాకా బ్రతకగలడా అండి? యెషయా ప్రవక్త ఇప్పుడు దాకా బ్రతకగలడా? అలా కాదు. ఏ సందర్భాల్లో ఎవరెవరిని ఎక్కడెక్కడ దేవుడు స్థాపిస్తాడో అక్కడ వారిని వాడుకుంటాడు. ఆమేన్. కొంత నేర్చుకోవాలండి మనం. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు నేర్పుతాడు పాఠాలు. కనుక ఎవరు శాశ్వతంగా ఉండరు, దేవుడు ఒక్కడే శాశ్వతం. కనుక ఆయన ఆయా సంఘాలలో ఆయా సేవకులను ఆయన నిర్మించుకొని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. మనమందరం అక్కడ కలుసుకున్నప్పుడు అప్పుడు మంద ఒకటి, మందకు కాపరి ఒకడు ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇవాళ ఈ సత్యాన్ని మనం జ్ఞాపం చేసుకుంటూ, మోషే యెహోవాతో ఇట్లా, నేను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు. ఆమేన్. అనగా ఇశ్రాయేలు ప్రజలకు ఏం పేరు పెట్టాడు ఆయన? ఏం పేరు పెట్టాడు? మంద అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? మంద. నీవు ఈ మందను అనగా ఈ ప్రజలకు అనగా గొర్రెలుగా, మంద అంటే గొర్రెల మంద అని ఆయన పేరు పెట్టి చెబుతూ, వీరిని నువ్వు తీసుకుని వెళ్ళమన్నావు, అయితే నాతో ఎవరిని పంపుతావో నాకైతే తెలియదు. ఇందులో ఎంత తగ్గింపు చాలా ఉన్నాయని చెప్పడానికి నాకు అంత అవకాశం లేదు. మనకు అరగంట ఉంది, అరగంటలో చాలా విషయాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నీవు నాతో ఎవరిని పంపిస్తావో నాకు తెలియదు, అనగా నడిపించుటకు నాకు ఎవరిని తోడుగా పంపిస్తావు? అరే నిన్నే కదయా ఆయన తోడుకొని పొమ్మంది, నిన్నే కదా నడిపించమంది, మరి నిన్ను కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అదేగా నన్నుగా అడిగితే ఎగిరి గంతేసి ఉండేవాడిని. అబ్బా, ఇన్ని లక్షల మందిని నడిపించడానికి దేవుడు నాకు నాయకత్వాన్ని అనుగ్రహించాడని చెప్పేసి నేను చాలా సంతోషపడేవాడిని. కానీ మోషే ఎంత తగ్గింపు గలవాడంటే అంత తగ్గింపు గలవాడు. అయ్యా, నేను ఈ మందను నేను తోడుకొని పోలేను, నా వల్ల కాదు. ఎందుకో తెలుసా? నేను మనిషిని. ఇన్ని లక్షల మందికి నువ్వు చూపే మార్గం నాకు తెలియదు. ఆ మార్గం నాకు తెలిపాలి, వారిని నువ్వు నడిపించాలి. నేను జస్ట్ యాక్షన్ చేస్తా, అంతేగాని నడిపించేది కూడా నీవే. కాబట్టి ఎవరిని పంపుతావో నాకు తెలపాలి. ఇదే ఆయన ప్రశ్న. అక్కడ ఏం రాస్తారో చూడండి. నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. ఇంత గొప్ప మందును, ఇన్ని లక్షల మందిని నేను
ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి, ఆ వాగ్దాన భూములనికి తీసుకెళ్ళడానికి నా చేతనేమవుతుందయ్యా? మన చేత కాదు. ఈ 2024 సంవత్సరానికి తీసుకెళ్ళడానికి నా చేత ఏమవుతుందయ్యా? నా చేత కాదు. కనుక ప్రభువా, సంఘాన్ని నీవే నడిపించాలి, సంఘానికి నీవే నాయకత్వం వహించాలి, సంఘానికి నీవే దేవుడిగా ఉండాలి, సంఘానికి నీవే రాజుగా ఉండాలి, సంఘానికి నీవే యాజకుడిగా ఉండాలి, సంఘానికి నీవే కాపురిగా ఉండాలి, సంఘానికి ముందు నువ్వు నడవాలి. నేనెవరినయ్యా? మట్టోడిని. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని వందల మంది ప్రజలలో వారి హృదయాలలో ఏముందో, నేను మనిషినయ్యా, మట్టోని నాకేం తెలుసు, వారి కష్టాలు నాకేం తెలుసు, వారి సుఖాలు నాకేం తెలుసు, వారి కన్నీళ్ళు నాకేం తెలుసు, వాళ్ళ దుఃఖము నాకేం తెలుసు, వాళ్ళ వ్యాధి నాకేం తెలుసు, వాళ్ళ బాధలు నాకేం తెలుసు, వాళ్ళ హృదయాలలో ఏముందో నాకు తెలుసయ్యా. నువ్వు నడిపించమని చెప్పావు, కానీ నాకు తోడుగా ఎవరు పంపిస్తావో నాకు తెలియదు. ఎంత తగ్గింపు ఉండాలండి సంఘ కాపరికి, సంఘానికి ఎంత బాధ్యత ఉండండి. కనుక ఒక సంఘాన్ని నడిపించేటువంటి ఒక నాయకుడిగా మోషే ఏమన్నాడంటే, నాకు తెలియపరచము, ఎవరొస్తారో నాకు దయచేసి తెలియపరచము. నువ్వు నడిపించమన్నావు, సరే బాగానే ఉంది, ఒప్పుకుంటా, కానీ నాకు తోడుగా, నాకు ముందుగా నడిచేవారు ఎవరు? ఇంకొక మాట చెప్తున్నాడు, నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు, నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. నువ్వు నాకు చెప్పావు, చూసావు, ఇవన్నీ నిజమే కదా, నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు కదా, నేను మనసులో ఒకటి బయట ఒకటి చెప్పలేను కదా, నీవు నా మనసు ఎరిగి, నా హృదయం ఎరిగిన తర్వాత, నా మాటలు ఎరిగిన తర్వాత నాలో తప్పుంటే నువ్వు ఖచ్చితంగా చెప్తావు కదా. కాబట్టి నాకు కావలసింది నీ నడిపింపు, నన్ను నువ్వు బాగా ఎరిగి ఉన్నావు. మనం ఈ మాట చెప్పాలి కదా దేవునితో, ప్రభువా, నేను ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి నేను అర్హుడిని కాదు, నీవు నన్ను బాగా ఎరిగి ఉన్నావు, నేను ఏమిటో, నా తలంపేంటో, నా కార్యాలేంటో, నా మాటలేంటో, నా ప్రవర్తన ఏంటో, నా నరకేంటో నువ్వు సమస్తం ఎరిగి ఉన్నావు. ఇంక నీకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు కదయ్యా, నా పేరును బట్టి నువ్వు ఎరిగి ఉన్నావు కదా అని మనం తగ్గించుకొని 2024 సంవత్సరాలు అడుగు పెట్టాలి. ఏమండి, ఇంకొక మాట చెప్తాడు చూడండి, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. అన్ని విధాలలో మోషే అన్ని అభ్యసించాడు. ఐగుప్తు విద్యలన్నిటిలో ఆయనకు తెలియని విద్య ఏది లేదు. కాబట్టి దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడినప్పుడు, మోషే రమ్ము, నేను ఫరో దగ్గరకు తీసుకెళ్తాను అన్నప్పుడు సంకలు తట్టుకోలేదు. అయ్యా నేనెవరినయ్యా వెళ్తానికి అని చాలాసార్లు, 5 సార్లు నన్నొద్దయ్యా అంటుంటే ప్రభు అతనికి అద్భుతాలు చేసి చూపించాడు. నీ చెయ్యి ఇలా నీ ఛాతీ మీద పెట్టుకున్నాడు, బయటికి తీ అన్నాడు, తీశాడు, అది కుష్ఠరోగం అయిపోయింది. మళ్ళీ వెనక్కి పెట్టుకున్నాడు, మళ్ళీ మామూలు చెయ్యి అయిపోయింది. ఐగుప్తు దేశంలో ఇది సర్వసాధారణమే, ఇది ఒక అద్భుతమేనా అనుకుంటున్నాడు మనసులో. అలాగైతే ఇదిగో నీ చేతిలో ఏముంది? అయ్యా కర్ర ఉంది, పడే కింద అన్నాడు, పడేశాడు, అది పాము అయిపోయింది. ఇది కూడా సర్వసాధారణమే కదా, ఐగుప్తు విద్యలు నాకన్నీ తెలుసు, నేను కూడా కర్రల్ని పాములు చేశాను, నాకు తెలియని విద్య ఉంది. అలాగైతే దాన్ని తోక పట్టుకో అన్నాడు, తోక పట్టుకున్నాడు, అది మళ్ళీ కర్ర. ఇదేదో చాలా విచిత్రంగా ఉంది, అయినా కూడా నేను పోనయ్యా, ఇదిగో నీవు ముమ్మారి ఎలాగా నాకు చెప్పావు కనుక నీ అన్న నీకు తోడుగా వస్తాడు, ఆయన నోటికి నువ్వు దేవుడుగా ఉంటావు, నువ్వు వెళ్ళమని చెప్పాడు. చూశారండి, అప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి కర్ర పడేస్తాడు, అప్పుడు అది పామై కూర్చుంటుంది. అప్పుడు ఫరో ఏం చేస్తాడంటే, అరే మంత్రగాలారా మీరు కూడా రండి అంటాడు. వాళ్ళు కూడా కర్రలు తీసుకొస్తారు, వాళ్ళు కూడా కర్రలు వేస్తారు. చూసారా, అప్పుడు అవి కూడా పాములు అవుతాయి. అయితే మోషే వేసిన కర్ర పాము ఏం చేస్తుందంటే ఆ పాములన్నీ మింగేస్తుంది. ఏమిటండి, మీరు ఎప్పుడన్నా పాముల స్టోరీ చూసారా? చూడరు కదా, మీకు నాటికలే కదా కావాలా, అవి మాత్రం బాగా చూస్తారు, దాని పేర్లు టైమింగ్స్ అంతా మీకు బాగా తెలుసు. చూసారా, ఎప్పుడైనా పాముని చూస్తే మీకు అర్థమవుతుంది.
కింగ్ కోబ్రా అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? కింగ్ కోబ్రా. ఐగుప్తు దేశంలో అవి కూడా దొరుకుతాయి. ఇక్కడ మనకు కూడా కేరళ ప్రాంతంలో, బెంగళూరు ప్రాంతంలో అవి కూడా దొరుకుతాయి. అవి దరిదాపు 14 అడుగులు దాకా పెరుగుతుంది. 14 అడుగులు దాకా ఉంటుంది. చాలా పెద్ద పాము అన్నమాట. అది ఒక్కసారి ఒక పామునే మింగుతుంది. కొన్ని రోజుల దాకా తినది. ఇక అది ఎక్కువగా తినేది ఏంటంటే జెరుగొడ్డు. ఎందుకంటే దానంత పొడవు ఉంటుంది, వచ్చిపోయి జెరుగొడ్డు కనీసం 10-12 అడుగులు ఉంటుంది. అది ఒక్కసారి మింగింది అనుకోండి, కుతికి దాకా వచ్చేస్తుంది పాము. దానికి ఇది తిందు, తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ పాము, దేవుని కర్ర ఆ చుట్టుపక్కల పాములను తినేసి, అప్పుడు ఆశ్చర్యం వేసింది మోషేకు. అరే, ఇదేదో గొప్ప వింతగా ఉందో, ఒకటి దినం నేర్చుకున్నాను, ఒక దినం చూశాను, కానీ ఈ కర్ర అన్ని పాములు మింగేసి ఇదేదో అద్భుతంగా ఉంది. రాజా నేను నీ ప్రజలు నడిపించడానికి, కాబట్టి నాకు తెలివి లేదు, నాకు జ్ఞానము లేదు, నేను ముద్దోని, నాకు ఏమీ చేత కాదు. నువ్వేదో పొమ్మంటే వచ్చానే కానీ అసలు నీ మార్గం నాకు తెలియకపోతే నేను అలా నడిపించగలను. ఇంకొక మాట చెప్తున్నాడు, నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. నీ మార్గం నాకు తెలియజెప్తే అప్పుడు నీవేంటో, నీ శక్తి ఏంటో, నీ బలమేంటో నేను అర్థం చేసుకుని నా దేవుడు గొప్పవాడని నేను గుర్తిరుగుతాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట మనకు సమయంలో కానీ కొన్ని ముందు మాటలు వెళ్ళిపోతున్నాం. అదేంటంటే, చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. ఈ జనం ఎవరట? నా ప్రజలు కాదయ్యా, నేను నాయకుడిని, నేను నడిపించేవాడిని, కానీ నా ప్రజలు అని చెప్పడానికి నాకు అవకాశమే లేదు. హల్లెలూయా. సో సంఘం ఎవరిది? ప్రభుది, దేవుంది. నాది కాదు అనడానికి కూడా దానికి ఒక కారణం ఉంది. సంఘానికి పునాది ఆయనే కదా, సంఘాన్ని కనింది ఆయనే కదా, సంఘాన్ని కాపాడేది ఆయనే కదా, సంఘాన్ని నడిపించేది ఆయనే కదా. అలాంటప్పుడు సంఘాన్ని నా సంఘము అనకుండా నాకు అప్పగించబడిన మంద అని చెప్పాలి. హల్లెలూయా. నాకు అప్పగించబడిన మంద. దీనిని నీ సంఘం కనుక నీవు ఏ మార్గము తెలియజేస్తే ఆ మార్గములో వారు నడిపిస్తా. ఆమేన్. కనుక నాకు మార్గము తెలియచేయాలి, నాకు జ్ఞానమేమి లేదు, ఈ ప్రజలు నీ ప్రజలు కదా, కనుక నాకు సహాయకుడుగా ఎవరు రాకపోతే, నాకు తోడుగా ఎవరు రాకపోతే, ఈ మందుకు ముందుగా ఎవరు నడవకపోతే నేను ఎలా నడిపించగలను? ఆమేన్. ఇంకొక మాట చెప్తాడు చూడండి, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. గట్టిగా చప్పలుగా మేము పరచండి. హల్లెలూయా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని మోషేతో మాట చెప్పినప్పుడు ప్రభు దేవాది దేవుడు మోషే ప్రార్థన అంగీకరించడం లేదా? అయ్యా, నన్ను తీసుకుని వెళ్ళమన్నావు, కానీ నాకు తోడుగా ఇస్తావో నాకు తెలియదయ్యా అంటే, దేవుడు ఎవరో కాదు, నేనే వస్తా నీతో. ఆమేన్. హల్లెలూయా. ఈ 24 సంవత్సరాలు ఎవరు వస్తారు అనుకుంటే దేవుడే వస్తాడు నీతో కూడా. హల్లెలూయా. దేవుడు నీతో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీ ముందు నడుస్తాడు. హల్లెలూయా. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రతి సమస్యలో నీకు ఆయన జయమిస్తాడు. కనుక సముద్రాన్ని మా పచ్చండి. హల్లెలూయా. He will be with you all the 365 days of 2024, the new year. He will be with you. ఆయన నీతో ఉంటాడు. నా సన్నిధి, my presence shall go with thee. నీతో నా సన్నిధి వస్తుంది. ఆమేన్. భయపడకు మోషే. ఎలా వెళ్ళాలో, ఏ మార్గంలో వెళ్ళాలో, నాకు ఎవరు తోడుగా వస్తారో ఆలోచన చేయొద్దు. 24వ సంవత్సరం ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో, నేను ఏం చెయ్యాలో ఆలోచించవద్దు. దేవుడు నేను నీతో కూడా వస్తా. ఆమేన్. ఎంత బలమైన మాట కదా, ఎంత శక్తిగల మాట కదా. ఎవరో కాదు నాతో వచ్చేది. అప్పుడప్పుడు కరెంటు పోద్ది ఇంట్లో.
కరెంటు పోయినప్పుడు ఏమే కరెంటు పోయింది, అగ్గిపిడి తీసుకురావే, క్యాండిల్ వెలిగించాలంటే అయ్యో నాకు భయం, అయ్యో నువ్వే పో. ఉదయం లేస్తే నువ్వే కదే వంటగదిలోకి వెళ్ళి పనిచేసేది, అమ్మో నాకు భయం అయ్యా. ఉదయం లేచి టీ కాసేది, కూర చేసేది, అన్నం చేసేది అన్ని నువ్వే కదా, మరి వంటగదిలో నన్ను వెళ్ళమంటావేంటి అంటే నాకు భయం అని వెళ్ళను. నేను తోడు ఉండాల, తోడు లేకపోతే ఎవరు వెళ్ళలేరు. అయితే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు అది చీకటైనా సరే, అది ముళ్ళైనా సరే, అది బాధ అయినా సరే, అది వేదన అయినా సరే, ఆయన నీకు తోడుగా ఉన్నప్పుడు ఈ 2024 సంవత్సరంలో నువ్వు గొప్ప ఆశీర్వాదాలు పొందబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు మోషేతో దేవుడు మాట్లాడిన దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను నీతో కూడా వస్తున్నాను. యు ఆర్ నాట్ అలోన్. నీవు ఎప్పటికీ ఒంటరివి కావు, నువ్వు ఎప్పటికీ ఒంటరితనము కావు, నువ్వు ఎప్పటికీ ఒంటరి వాడవు కావు. నేను నీతో ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. సృష్టికర్త దేవుడు మనతో ఉంటే, రక్షకుడైన దేవుడు మనతో ఉంటే, పరిశుద్ధాత్మదేవుడు ఆదరణకర్త మనతో ఉంటే ఇక మనకేంటంటే సమస్య? 24 అయితేనేమి, 14 అయితేనేమి, 24 అయితే మనకేమి, అది ఏమైతే మనకేమి, దేవుడు మనతో. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. నిన్ను తృప్తిపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను స్థిరపరచుటకు ఆయన ఈ వాక్యము నీతో మాట్లాడుతాను. నేను నీతో వస్తా. ఆమేన్. హల్లెలూయా. నేను నీకు విశ్రాంతి కలుగా చేసేదను. నేను నీతో రావడం మాత్రమే కాదు, నీకు విశ్రాంతి కలుగ చేస్తా. విశ్రాంతి అంటే ఏంటి? రెస్ట్. రెస్ట్ అంటే ఏంటి? పీస్, సమాధానం. నేను నీతో వస్తే నీ కుటుంబంలో సమాధానం. ఆమేన్. నేను నీతో వస్తే నీ సమస్యలో నీకు సమాధానం. హల్లెలూయా. నేను నీతో వస్తే నీ రోగానికి సమాధానం. హల్లెలూయా. నేను నీతో వస్తే సాతాను గారితో పోరాటం యొక్క సమాధానం నీకు దేవుడు ఆత్మ అభిషేకం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లేదు. నీకు నేను విశ్రాంతి కలుగజేస్తా. ఈ 23లో ఉన్న కష్టాలు, నష్టాలు, బాధలు, వేదనలు వాటన్నిటిలో దృష్టిలో పెట్టుకొని, వాటన్నిటిలో మైండ్లో పెట్టుకొని 24 కూడా ఇట్టే ఉంటుందేమో, 24 కూడా ఇట్లాంటి సమస్యలు వస్తాయేమో, 24లో ఇటువంటి భయంకరమైనటువంటి కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అంటే ప్రభు అంటున్నాడు, నేను నీతో వస్తే ఆ కష్టాలు నీకు ఉండవు, నీకు విశ్రాంతి కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా నీవు నాతో కూడా రావాలి. ఆమేన్. యేసు నువ్వు నాతో కూడా మా ఇంటికి రావాలి. ప్రభువా నువ్వు నా కుటుంబంలో ఉండాలి. యేసయ్య నువ్వు నా హృదయంలో ఉండాలి. నీవు లేని క్షణము నాకు అవసరం లేదు ప్రభువా, నువ్వు లేని దినము నాకు అవసరం లేదు ప్రభువా. నువ్వు లేనటువంటి ఈ యొక్క కుటుంబంలో నేను ఎలా మెలగాలి ప్రభువా? నీ సన్నిధి మాతో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నీవు విశ్రాంతి ఇస్తానని చెప్పావు కదా, నువ్వు మాకు జవాబు చెప్తానన్నావు కదా, మా శ్రమలకు జవాబు చెప్తానన్నావు కదా, మా కన్నిటికి జవాబు చెప్తాన్నావు కదా, నువ్వు మాకు జవాబు చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఏమంటాడని చూడండి. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ విత్ అస్, నువ్వు మాతో రాకపోతే, నువ్వు మాతో లేకుండా మమ్మల్ని ఒంటరిగా పొమ్మంటే, నువ్వు మాతో రాకుండా మీరే దాటి వెళ్ళిపోమంటే, నువ్వు మాతో రాకుండా మీరు ఎలాగో వెళ్ళిపోండి, మీ కష్టాలు, మీ నష్టాలు, మీ బాధలు మీరు పడండి అని అంటే మేమేం చేయాలయ్యా? కాబట్టి నీవు మాతో రాని ఎడల చెప్పయ్యా. ఏదో నేను నీతో వస్తానని చెప్పేసి ఆగిపోతేలా? మమ్మల్ని ఎవరు కాపాడతాడు? మాకెవరు దారి చూపిస్తారు? మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు? నీవు మాతో రాని ఎడలా, నీవు మాతో రాని ఎడలా. ఎందుకు వచ్చిందండి ఆ ప్రశ్న? మోషేకి అంతా తెలుసు కదా, ఐగుప్తు జ్ఞానం అంతా తెలుసు కదా. అలాంటప్పుడు పెద్ద సమస్యమే ఉంది ఆయనకి. అంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఈ మాట అంటుంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. నీ సన్నిధి రాని ఎడలా ఇక్కడ నుండి మమ్మును తోడుకుని పోకుము. ఎందుకన్నాడు తెలుసా? ఏమండి మీకు ఒక ప్రశ్న వచ్చి ఉండాలి. మోషేకి అన్నీ తెలుసు కదా, మరి ఎందుకన్నాడంటే
రేపు ఏమి సంభవించునో ఎవరికి తెలియదు. మోషే కూడా తెలియదు. కాబట్టి మేము ఈ యొక్క ఐగుప్తుల నుంచి మేము బయలుదేరి వెళ్ళినప్పుడు మాకు ఎదురయ్యే సమస్యలు ఏమిటో మాకు తెలియదు. శత్రువులు వస్తారేమో తెలీదు, భయం ఉంటుందేమో తెలీదు, ఆకలి ఉంటుందేమో తెలీదు, వస్త్రహీనత ఉంటుందేమో తెలియదు. మాకు ఏమీ తెలియనప్పుడు నీవు మాతో రాని ఎడల రేపు ఏమి సంభవించునో మాకు తెలియదు. కాబట్టి ఎవరు కావాలంట? దేవుడు మనతో ఉండాలి. గట్టిగా చప్పవచ్చండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రతి ఒక్కరిని మాట చెప్పాలి, ప్రభువా నీవు మాతో రాని ఎడల మమ్మల్ని తీసుకుని వెళ్ళక ఇక్కడ మమ్మల్ని నుంచే రెండే పిలువు, అందరూ వచ్చేస్తాం నీ దగ్గరికి. లేదా మాకు జీవం ఇచ్చావా, 24 సంవత్సరం అడుగు పెట్టామా, నువ్వు మాతోనే ఉండాలి, నువ్వు మాతోనే ఉండాలి. నువ్వు లేకపోతే, నీ సన్నిధి లేకపోతే, నీ శక్తి లేకపోతే, నీ ప్రభావం లేకపోతే, నీ అధికారం లేకపోతే, నీ ప్రేమ లేకపోతే, నీ కృప లేకపోతే మేము 24వ సంవత్సరంలో మేము మనలేమయ్యా, జీవించలేమయ్యా. నీ సన్నిధి మాకు కావాలి, నువ్వు మాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా కావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా మోషేకున్నటువంటి ఆ ముందు చూపు, నేను ఇంత వస్తానంటే అయ్యా నిజంగా నువ్వు మాతో రావాలి, నా మీద భారం వేస్తున్నావు, నేను మోయలేను, నన్ను వెళ్ళమంటున్నావు, నేను వెళ్ళలేను, నన్ను నడవమంటున్నావు, నేను నడవలేను, నువ్వు వస్తే తప్ప ఈ ప్రజలు నీ ప్రజలే కదా, నీ ప్రజలు నువ్వే కదా ఆదరించాలి, నేనేం ఆదరించగలను? వాట్ కెన్ ఐ డూ? ఐ కెనాట్ డూ ఎనీథింగ్.
ఐఎమ్ సింపుల్ మ్యాన్, ఐఎమ్ ఎ సింపుల్ పర్సన్, ఐఎమ్ డస్ట్, ఐ కెనాట్ లీడ్ దిస్ ఫోక్. నేను ఈ యొక్క మందను నేను నడిపింపలేనయ్యా. ప్రభు పాతాలు పట్టుకుంటున్నాడు. సంఘాన్ని నడిపించాలంటే నా వల్ల కాదయ్యా. I cannot lead this church without you, Lord, without your presence, Lord, without your knowledge, Master, without your help, Father. I cannot lead the church. In the year of 2024, I am unfit. అదే ఆయన ప్రార్థన, అదే నా ప్రార్థన కూడా. సంఘాన్ని నువ్వు నడిపించకపోతే నేనెవరినయ్యా మట్టు నడిపించడానికి? నాకేం జ్ఞానం ఉంది, నాకేం బలం ఉంది? వితౌట్ యూ ఐఎమ్ జీరో, విత్ యూ ఐఎమ్ హీరో. నువ్వు నాతో ఉంటే, నాతో వస్తే ప్రభా, మా సంఘముతో వస్తే, మా సంఘంలో ప్రతి ఒక్కరితో ఉంటే, ప్రతి కుటుంబంలో ఉంటే ప్రభా, అది ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరమే. ఆమేన్. ఎంత గొప్పగా ఒక పెద్ద నాయకుడు, దేవుని చేత ఏర్పరచబడిన నాయకుడే తను తగ్గించుకొని, దేవా నువ్వు లేకపోతే మమ్మల్ని తీసుకెళ్ళొద్దయ్యా, నువ్వు రావాలయ్యా, నువ్వు చాలా ప్రాముఖ్యం మా జీవితంలో, నువ్వు చాలా ప్రాముఖ్యం మా జీవితంలో, మా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో నువ్వు నాకు చాలా ప్రాముఖ్యం, నువ్వు కాకపోతే ఇంకెవ్వరు లేరు ప్రభువా. చెప్పగలమా మాట? ప్రియమైన దేవుని బిడ్డలారా అంటున్నాడు చూడండి. నా ఎడల, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. నాతో వస్తావని, మాతో వస్తామని, నూతన సంవత్సరంలో మాతో ఉంటావని ఎలాగా తెలుస్తుందంటే, నువ్వు వస్తే మా జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. కలిసి మర్చండి. హల్లెలూయా. నువ్వు వస్తే సముద్రాలు పాయలైపోతాయి. నువ్వు వస్తే అగ్ని స్తంభం దిగి వస్తుంది. నువ్వు వస్తే మేఘ స్తంభం దిగి వస్తుంది. నువ్వు వస్తే శత్రువులు పారిపోతారు. నువ్వు రావాలి, మా జీవితాల్లో నువ్వు ఉండాలి. ఎలా తెలుస్తుందయా నువ్వు మాతో ఉన్నావని? మా జీవితంలో అద్భుతాలు జరిగినప్పుడు. నువ్వు మాతో ఉన్న ఎలా తెలుస్తుందయా? మా జీవితాల్లో నువ్వు ఆశ్చర్యకార్యాలు జరిగించినప్పుడు. నువ్వు మాతో ఉన్న ఎలా తెలుస్తుందయా? నువ్వు మాతో ఉండి స్వస్థతలు చేసినప్పుడు. మాతో ఉన్నావు ఎలా తెలుస్తుందయా? దయ్యాలు బట్టి పారిపోయినప్పుడు నువ్వు ఎలా తెలుస్తుందయా? ఆమేన్, హల్లెలూయా. ఎలా తెలుస్తుందయా నువ్వు మాతో ఉన్నావని? మా జీవితాల్లో ప్రతిరోజు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం మాకు ఇస్తున్నప్పుడు, అప్పుడు నువ్వు మాతో ఉన్నావని తెలుస్తుందయా. లేకపోతే ఎలా తెలుస్తుంది? మేము ఎలా సాక్ష్యం చెప్పగలం దేవుడు మాతో ఉన్నాడని? మేము ఎలా చెప్పగలం దేవుడు మా సంఘంలో ఉన్నాడని? ఎలా చెప్పగలం? అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు తొలి సంఘంలో జరుగుతున్నప్పుడు, అపోస్తలులు ఆ దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడి అద్భుత ఆశ్చర్యాలు జరుగుతున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోయి వారిని చంపడానికి ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటంటే ఆదిమ సంఘంలో అద్భుతాలు జరుగుతున్నాయి, ఇంకెక్కడ జరగట్లేదు. కారణం ఏంటంటే దేవుడే వారికి నాయకుడిగా ఉండి పరిశుద్ధాత్మ ద్వారా వారు నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం అనుకుంటున్నాం మన సంఘంలో పాస్టర్ గారు నడిపిస్తాడేనో. పాస్టర్ గారు నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అందుకని మోషే అడిగాడు, నీ ఓర్లు పంపిస్తావా? అది చెప్పయ్యా. నేను నడిపించలేను, నా వల్ల కాదయ్యా, నేను మట్టోడిని. నువ్వు మాతో వస్తావని ఎలా తెలియబడుతుందయ్యా? మా జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగాలి. మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థనను అంగీకరించి మా ప్రార్థన నెరవేర్చాలి. అప్పుడు మా దేవుడు మాతో ఉన్నాడని అందరికీ తెలుస్తుంది. నా చుట్టుపక్కల వారికి తెలుస్తుంది, మా కుటుంబం వారికి తెలుస్తుంది. నీవు మాతో రాని ఎడల మమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకెళ్ళద్దు. దిస్ ఈస్ ద లాస్ట్ టైమ్ ఆఫ్ దిస్ 365 days. ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ విత్ us, డోంట్ బ్రింగ్ us to 2024. మమ్మల్ని తీసుకెళ్ళద్దు. నువ్వు మాతో రావాలి, నువ్వు మాతో రావాలి, నువ్వు మాతో ఉండాలి. అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యకార్యాలు చేయాలి, స్వస్థతలు చేయాలి, దయ్యాలను వెళ్ళగొట్టాలి. గొప్ప పరిశుద్ధాత్మ శక్తి అభిషేకము మా మీద దిగాలి. అప్పుడు నువ్వు మాతో ఉన్నావని మేము సాక్ష్యము చెప్తాం. ఇంకో మాట చెప్తాను, నీవు మాతో వచ్చుట వలననే కదా ఇవన్నీ ఎలా జరుగుతాయి? నువ్వు మాతో ఉంటే కదా. నువ్వు మాతో
జీవిస్తే కదా, మా హృదయాలలో నువ్వు ఉంటే కదా, మా సంఘములో నువ్వు ఉంటే కదా, మా కుటుంబంలో నువ్వు ఉంటే కదా, మా ప్రార్థన నువ్వు వింటే కదా, ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడును గాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి 2024 సంవత్సరంలో మనతో రాకపోతే మనం ఒట్టోళ్ళమే. నువ్వు కేకులు చేసుకోవచ్చు, కేకులు కట్ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, బాగా భోంచేయచ్చు. కానీ యేసు నీతో రాకపోతే, నీ కుటుంబంలో ఉండకపోతే, నీ జీవితంలో పోతే, మన జీవితంలో యేసు ప్రభు లేకపోతే, ఎన్ని కేకులు కట్ చేసుకున్నా, ఎన్ని బిర్యానీలు తిన్నా దానివల్ల వచ్చే ఆశీర్వాదం ఏమీ లేదు. ఒకవేళ తీర్మానం చేసుకుంటావేమో, ప్రభా ఈ సంవత్సరం నుంచి నేను చాలా మంచిగా జీవిస్తా. అయితే నువ్వు చెప్పాలి, ప్రభువా గత జీవితంలో చేసిన పొరపాట్లన్నీ క్షమించు, ఈ సంవత్సరం నీవు నాతో ఉండు, నాలో ఉండు, నా జీవితాన్ని మార్చివే, ఒక అద్భుతం చేయి నా జీవితంలో, ఒక ఆశ్చర్యకార్యం చేయి. అందరూ చూడాలి, అందరూ నేర్చుకోవాలి, నాలో దేవుడు ఉన్నాడని అందరూ చూడాలి. నా జీవితమే ఒక సాక్ష్యంగా మారిపోవాలి. లేకపోతే 2024 సంవత్సరం 23 ఎట్టున్నానో 24 అట్టే ఉంటే నా జీవితంలో ఏం మార్పు ఉన్నది? ఏ ఆశ్చర్యకార్యం జరిగినది? ఎవ్వరు కూడా చూడలేరు కదా. అందుకంటున్నాడు ఆయన, ఏమన్నాడు తెలుసా? నీవు మాతో వచ్చుటోననే కదా, అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడుదునమని. ఏమంట? ఇతరులు ఉన్నారే, వాళ్ళు మమ్మల్ని చూసినప్పుడు వీళ్ళు ప్రత్యేకించబడిన జనాంగము అని చెప్పడానికి నీవు మా జీవితాల్లో చేసే ఆశ్చర్య కార్యాలే కదా సాక్ష్యము. కనుక మేము ప్రత్యేకించబడిన వారమని ప్రజలు చూడాలంటే నువ్వు మాతో రావాలి, మా జీవితాల్లో ఉండాలి, మా సంఘములో ఉండాలి, మా మధ్య ఆశ్చర్యకార్యం చేయాలి, మా మధ్య అద్భుతాలు చేయాలి, దెయ్యాలు వెలగొట్టాలి, రోగులు స్వస్థపరచాలి, అనేకులు రక్షించాలి, పాప క్షమాపణ కలగాలి, ప్రతిదినం రక్షించబడిన వారు సంఘంలో చేర్చబడాలి. అప్పుడే కదా అందరూ తెలుసుకుంటారు ఈ సంఘంలో దేవుడు ఉన్నాడని. గట్టిగా చదువుతూనే వచ్చండి. 2024 సంవత్సరంలో చెప్పినా చెప్పకపోయినా అవి వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటాయి. కానీ దేవుడు నీతో రాకపోతే, నాతో రాకపోతే, ఆయన సన్నిధి మనలో లేకపోతే, మన కుటుంబంలో లేకపోతే, మన సంఘంలో లేకపోతే ఎంత దౌర్భాగ్య స్థితి కదా. నీలో నాలో మార్పు లేకపోతే ఎంత దౌర్భాగ్య స్థితి కదా. దయచేసి అందరు లేచిలో పడదామండి, అందరు లేచిలో పడదాం. అందరూ కళ్ళు మూసుకుందామండి. దిస్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. He said, where 2 or 3 gather together in His holy name, He will be amongst them. He will be with us. ఆయన మనతో ఉన్నాడు, మనతో ఉంటానని చెప్పాడు. మనం ఈ మాట చెప్దాం. నీ సన్నిధి నాతో రాని ఎడలా ఈ 2024 సంవత్సరము నాకు ఇచ్చిన ఆయుష్ వ్యర్థమవుతుంది. ప్రభువా నీవు నాతో రావాలి, నా కుటుంబంతో ఉండాలి, నా సంఘముతో ఉండాలి, నా పిల్లలతో ఉండాలి, నా భార్యతో ఉండాలి, నా భర్తతో ఉండాలి, మా అందరితో ఉండాలి. మేము చేసిన తప్పులు క్షమించు. నీ ఆశీర్వాదాలతో 2024 సంవత్సరంలో అడుగుపెట్టుటకు సహాయము దయచేయము. నేను స్తుతిస్తున్నాము. నీ సన్నిధి మాతో వచ్చును గాక, నీ సన్నిధి మాతో వచ్చును గాక, నీ సన్నిధి మాతో వచ్చును గాక. ఆమేన్. ప్రియ పరలోకపు తండ్రి, నేను స్తుతిస్తున్నాం ప్రభువా, నేను గణపరుస్తున్నాం. మాతో మాట్లాడేవని నమ్ముతున్నాం ప్రభువా. నేను మట్టోడిని, మేము మట్టోళ్ళం ప్రభువా, మేమేమి చేయలేం. మాలో కార్యము చేసేది నువ్వు ఒక్కడివే ప్రభువా. ప్రతి కుటుంబంలో కార్యం చేసేది నీవే ప్రభువా. ప్రతి వ్యక్తిగత జీవితంలో కార్యం చేసేది నీవే ప్రభువా. నడిపించుటకు నీ పరిశుద్ధాత్మ జ్ఞానము నాకు దయచేయము. నడిపించుటకు ప్రభువా నీవు దిగురమ్ము. నీ సన్నిధి మాకు, మా కుటుంబాలకు, మా సంఘాలకు అనుగ్రహించుము. నేను స్తుతిస్తున్నాం, నేను గణపరుస్తున్నాం.
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.